నువ్వు ఉండవు నాయనా. నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళీ నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండారు. నేను ఒకటే నీకు చెప్పేది కూడా కాదు, నేను వెధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా, కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువన్తో అయినా కానీ ఎంత వెధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన ఆ స్థాయికి. లేకపోతే నేను నీ ఎట్లా వెధవలతో రాజకీయాలే చేయను. నేను తాడిపత్రికి పోయేటప్పుడు కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మా ఇంటి దగ్గరకు రమ్మని కానీ మేము ఎప్పుడూ కూడా చెప్పేది పరిస్థితి కూడా లేదు, చెప్పను కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఇదే పాటిస్తాను. నేను ఇంటి దగ్గర బయలుదేరిన అంటే ఎక్కడ పోతానా అనే ఆలోచన చేయరు, కానీ వెంటనే జేసీబీ ఇంటి దగ్గరికి రాండి కార్యకర్తలు నాయకులు అని చెప్తారు. మళ్ళీ అతను చెప్పేది ఏం చెప్తాడు, ప్రజలు అడ్డుకుంటాడని. నువ్వు మెసేజ్ పెట్టేది ఏంది, నీకు సంబంధించిన ప్రైవేట్ సైన్యానికో నీ కార్యకర్తలకు నీ నాయకులకు నువ్వు మెసేజ్ పెడతాడు, ప్రజలకు మెసేజ్ పెట్టడంలే. ప్రజలంతా తిరగబడండి, రోడ్ల మీద నిలబడండి, మనకు అన్యాయం చేసినాడని నువ్వు చెప్పు. ఎంత మటుకు ప్రజలు వచ్చి నన్ను అడ్డుకుంటారు, నన్ను ప్రజలు నిజంగా నీకు ప్రైవేట్ సెక్యూరిటీ నీ కార్యకర్తలు కాకుండా నీ దగ్గర సంబంధించిన వ్యక్తులు కాకుండా ఎవరన్నా వచ్చి నన్ను అడ్డుకోమను, ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి అడ్డుకోమను. అడ్డుకుంటే నా ఇండ్లు కూడా నీకే ఇచ్చా. ఎట్లా ఆకిలిగుండేవు, రొట్టెలతో చికెన్ వాళ్ళతో టీ అంగడి వాళ్ళతో అందరితో వసూలు చేసుకుంటూ బతుకుతాండవు. నేను కూడా దానంగా నీకు ఇచ్చా. ప్రజలు అడ్డుకుంటే నీ కార్యకర్తలో నీకు సంబంధించిన గుండాలు అడ్డుకుంటేనో ఇంకోటి కాదు. నాకు అక్కడుండే ఇంటికి ఎట్లా మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి నన్ను రానియడంలే హైకోర్టు ఆర్డర్లు కూడా, అది నీకే, నీకు నీ పార్టీకే నేను దానం చేస్తా. ప్రజలు వచ్చి నన్ను అడ్డుకోమను. ప్రజలంటే ఏమి, ఆడుండేది 2,20,000 ఓట్లు ఉన్నాయి, నాకు 85,000 ఓట్లు వేసినారు. మిగతా ఓట్లలో కదా ఆ 20,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి నువ్వు రాకూడదు అని చెప్పవను. నేను నా ఇల్లు నా భార్యను పిలుచుకొని వచ్చి నీకు రిజిస్టర్ చేస్తా జిల్లాలో. ఇంతకన్నా నువ్వు తృప్తి పడేది ఏం లేదు. నువ్వు ఎట్లా ప్రజల డబ్బు మీద ప్రజల మీద అక్రమంగా చేసేదాళ్ళ మీదనే నువ్వు ఆధారపడినావు, ఎన్నో షాపులు సీజ్ చేసినావు. అందువల్ల నీకు ఏది కావాలంటే అది చేసుకో. నువ్వు కావాలంటే ముందు అభివృద్ధి చేయి. నీ మున్సిపాలిటీ గ్రేడ్ 1లో ఉందని ఏదో అంతో ఇంత వచ్చే మున్సిపాలిటీ కాదు కదా, ఎవరికైనా కూడా అవార్డులు ఇస్తారు. ఢిల్లీకి పోయి డబ్బులు ఇచ్చుకొని అవార్డులు ఇస్తాను. ఆ అవార్డులతోనే నువ్వు బతుకుతాంటావు తప్ప ఒక్కసారి డ్రైనేజ్ కానీ ఇళ్ళ దగ్గర ఉండే చెత్త కానీ దాని మీద దృష్టి పెట్టు, వర్షాలు వచ్చే నీళ్లు పోయేటట్టు. అంతే తప్ప పద్దలు లేసే నా మీద పడి నేను వచ్చే కన్నా నీకు జ్వరం వస్తుందనో లేకపోతే ఇంకోటేమో. నిన్న లేక మొన్న నేను రాకముందు ఆర్డర్ వచ్చినాక నీ కొడుకు మధ్యలో వచ్చి లేపితే డాడీ ఏంది కలవరిస్తాండవు అంటే రే వాడు వచ్చినాడు రా అంటావు. కనీసము స్పృహలో ఉండు. నేనంటే నీకు అంత భయం ఏంటికి, స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు, నీ కొడుకు కూడా చెప్తాను నీతో, నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇట్టుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు జోలికి రాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలే, ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాను తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్నీ నువ్వే చేస్తాను. నా పనులన్నీ నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్నైట్ లేపి నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది. కనీసం అదైనా ఆలోచన చేసుకో. నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం కథ అనేది నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడినా కూడా నువ్వు ఓడ్చవు. ఈర్ష్య దేశాలతో నువ్వు ఉండవు. నాయనా, నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళీ నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండారు. నేను ఒకటే నీకు చెప్పేది కూడా కాదు, నేను వెధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా, కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువన్తో అయినా కానీ ఎంత వెధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన ఆ స్థాయికి. లేకపోతే నేను నీ ఎట్లా వెధవలతో రాజకీయాలే చేయను. ఇంటికి ఒక్కడే వచ్చినాడు పోలీసులతో, నువ్వు రా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా, ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా. 9 గంటలకు వచ్చి పోలీసులు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు.
మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఈ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తా ఎవరంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా రోంత ఇది వచ్చింది నీ గురించి పిజోరో జీపు ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే. ఉన్నాయా మొదటే ఉండాలా. అందుకే ఊరు పోలీసుల మీద ఏమి అవును గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా నిన్ను దంతారు నన్ను దంతారు ఎట్లా ఊరుకుంటారు తాడిపింది జనము. నాకంటే ఆ సత్వ కూడా లేదు వేసే సత్వ. అంత పిల్లలు బాగున్నారు తెరిచిపెట్టరు. ముందు నీ ఇల్లు కథ చూసుకో. మున్సిపాలిటీలో కట్టినావు ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాను ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు అసలు 40,000-50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరు నాయన. మానుకో హాయిగా ఉండు. ఉండు నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినా ఒప్పుకోరు. చూడు ఇదే పెడతారు రేపు ముందుకు. ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండవు. అంతేగాని పొద్దున్న హాయిగా ఉండి ఇంట్లో ఆ కౌంట్ గుంటూ చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని